యుద్ధం మళ్ళీ రాబోతుందా లేదా యుద్ధాన్ని అడ్డుపెట్టి ఆయుధాలు అమ్ముకుందో కానీ అమెరికా భారీ ఎత్తున ఆయుధాలు అమ్ముకుంది. 81,000 కోట్ల విలువైన విక్రయాలకు సిద్ధపడింది. దీనికోసం కాంగ్రెస్ రివ్యూ కూడా బైపాస్ చేసేసింది. ఇరాన్ మీద యుద్ధం ముగిసిందని సభ్యులకు తెలవడంతో అక్కడితో క్లోజ్ అయింది. వాస్తవంగా పశ్చిమాసియాలో తన మిత్ర దేశాలకు అమెరికా భారీగా ఆయుధాలు అమ్మడానికి రంగం సిద్ధం చేసింది. ఇజ్రాయెల్, కువైట్, ఖతార్, యుఏఈలకి $8.6 బిలియన్ అంటే సుమారు 81,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలు విక్రయాలకు ఆమోదం తెలుపుతున్నదని అమెరికా విదేశాంగ శాఖ చెబుతోంది. ఈ ఆయుధాల విక్రయ ప్రతిపాదన కోసం అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్ సమీక్షను కూడా బైపాస్ చేసింది. 1973లో ఆమోదించిన యుద్ధ అధికారాల తీర్మానం ప్రకారం అమెరికా అధ్యక్షుడు యుద్ధ విషయాన్ని కాంగ్రెస్కి తెలిపిన తర్వాత ఆ యుద్ధాన్ని కొనసాగించడానికి కాంగ్రెస్ అంగీకారం తెలిపితే తప్ప 60 రోజుల్లోపు దాన్ని ముగించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఇరాన్ మీద ట్రంప్ సైనిక చర్య మొదలుపెట్టారు. దీనికి కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మీద యుద్ధం ముగిసిందని చట్టసభ సభ్యులకి ట్రంప్ చెప్పడం, ఏప్రిల్ 7 తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పులు జరగలేదని, ఇరు దేశాల మధ్య ఫిబ్రవరి 26న మొదలైన ఘర్షణలు ముగిసాయని చట్టసభ సభ్యులకు రాసిన లేఖలో ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ 4 రోజులు పోయాక మళ్ళీ యుద్ధం బిగిన్ చేస్తాడు.